హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కూల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి లాంగ్ వీడియోని. సో, ఈ వీడియోలో ఫ్రిల్స్‌ని ఎలా పెట్టుకోవాలి, అలానే క్లాత్‌ని ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. సో, మీకు ఈ వీడియోలో ఏదైనా పాయింట్ నచ్చితే యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్‌లో వస్తాయన్నమాట. సో, ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎంత క్లాత్ తీసుకోవాలి అనేసి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే సింపుల్ ఫార్ములా చెప్తానండి. మనకి ఎంత క్లాత్ కావాలి తెలియాలి కదా. ఫార్ములా ఏంటంటే, సో మనకి ముందుగా క్లాత్ అనేది ఎంత కావాలి అనేది తెలియాలి కాబట్టి, సో మనము ఇలా ఫార్ములా అనేది రాసుకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనము క్లాత్, అలానే వేస్ట్ రౌండ్, అలానే ప్లీట్ సైజ్ అనమాట. సో ఇది అనమాట ఫార్ములా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మనం తీసుకున్న వేస్ట్ రౌండ్ 26 ఇంచెస్ అనమాట. నాకు ఒక్కొక్క ప్లీట్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్ కావాలి. సో ఇంటూ 3 చేస్తే 78 అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా, 26 ఇంటూ 3 చేసుకోవాలి. సో మనకి ఎంత వస్తుంది, 78 ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. కుట్లల్లోకి కావాలి కదా. సో టోటల్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో చూసారు కదా, సింపుల్ ఫార్ములా అండి. నేనైతే ఇక్కడ ప్లీట్ కోసం 1 ఇంచ్ ప్లీట్ అయితే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. సో అలానే 26 ఇంటూ 3 చేసుకోవాలి. సో ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట కుట్లల్లోకి. చూసారు కదా, క్లాత్ అనేది ఇలా విడ్త్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. మనకు నడుం దగ్గర వేస్ట్ వచ్చేసి 26 అనమాట. సో ఇలా క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి. సో దీనికి బాక్స్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాం అనుకోండి, మనం స్కర్ట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ క్యాల్కులేషన్స్ తెలిస్తే మీరు సింపుల్గా ఏ మెటీరియల్ అయినా కూడా తీసుకొని ఇంట్లోనే అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట స్కర్ట్స్. సో మీరు చూసారు కదా, ఆల్రెడీ నేను ఫార్ములా వేశాను 1 ఇంచ్ ప్లేట్స్ కోసం అనేసి. ఫ్రంట్కి 39, అలాగే బ్యాక్కి 39 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. నేను ఒక్కొక్క ప్లేట్ అనేది 1 ఇంచ్ పెట్టుకోవాలని ఈ ఫార్ములా అయితే వేశానండి. సో ఇలా మనకి టోటల్ 78 వస్తుందన్నమాట. సో ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. సో మనము 3 ఇంచెస్ కదా మనము తీసుకునేది. సో దానికోసం మనం ముందుగా 1 ఇంచ్ అనేసి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి మనము 1 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ముందుగా. సో ఇలా 1 ఇంచ్ దగ్గర ఇలా 1 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాక, సో ఫస్ట్ నేను ఒక ప్లేట్ పెడతాను చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ ఈ లాస్ట్ 3 దగ్గర మార్కింగ్ చేసాం కదా, దానికి 1 మార్కింగ్ దగ్గర కలపాలి. అప్పుడు మనకు ప్లేట్ అనేది పడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ 3 దగ్గర నుంచి ఇలా మిడిల్కి ఇలా వేలు పెట్టుకొని మళ్ళీ 1 దగ్గర ఇలా క్లాత్ అనేది కలుపుకుంటే ఒక ప్లేట్ పడిపోతుంది. సో చూసారు కదా, అన్ని ప్లేట్స్ అలానే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటూ, సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాం కదా, సో మళ్ళీ ఇక్కడి నుంచి చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ 3వ లైన్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి. సో చూసారు కదా, సో స్టిచ్చింగ్లో చూపిస్తాను, క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. సో ఇలా కలుపుకుంటూ లైన్స్ అనేది కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ లైన్ వచ్చేసి ఇక్కడ లైన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ 3వ లైన్ అనేది ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనకు చూసారా బాక్స్ ప్లేట్ అనేది చాలా ఈజీగా వచ్చింది. సో అన్నీ ఈక్వల్గా వస్తాయన్నమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా ఈక్వల్గా ప్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. సో చూసారు కదా, సో అన్నీ కూడా ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ అయితే వేసుకుంటూ ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనకి ప్లీట్ అనేది పడిపోతుంది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా. సో చూడండి, వీడియో అనేది క్లారిటీగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. నేను చెప్పేదానికన్నా వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో చూసారా ఇలా. సో అన్ని ప్లేట్స్ కూడా ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో చూసారు కదా, చాలా ఈజీగా ప్లీట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయన్నమాట. సో ఇలా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటూ ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఇలా.
సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఇలా. సో అన్ని ప్లీట్స్ కూడా ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలి. సో నేను చెప్పిన ఫార్ములా కనుక ఫాలో అయితే మీరు ఏ స్కర్ట్స్ అయినా మనము నార్మల్ స్కర్ట్స్ కూడా లెహెంగాస్ అలాంటివి కూడా మనము ఇలా ఈ ఫార్ములాతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫ్రిల్స్ పెడతారు, విప్పుతూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అయితే చాలా యూస్ఫుల్ టిప్ అనమాట ఇదైతే. చూసారు కదా. సో అన్నీ ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకుంటూ అన్నీ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూసారా చాలా ఈజీగా పెట్టేస్తున్నాను. సో చూసారా మళ్ళీ ఇలా మనము ఫ్రిల్స్ అన్నీ పెట్టిన తర్వాత మనము నడుము లూజు మనము 26 కదా, మనకు నడుము లూజు వచ్చిందో లేదో అనేది చెక్ చేసుకోండి ఒకసారి. అప్పుడే మీకు తెలుస్తుంది. చూసారా 13 ఇంచెస్ నాకు కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.